నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో గత 40 ఏళ్ల నుంచి మీ ఫ్యామిలీ తరపున న్యూమరాలజీ సబ్జెక్ట్ అలా వెళ్తూనే ఉంది. అండ్ నాన్నగారి దగ్గర నుంచి వాళ్ళు చాలామంది అండి మీ దగ్గర నేమ్ కరెక్షన్ చేయించుకున్నటువంటి వాళ్ళు, అటు కార్పొరేట్లో కానివ్వండి, ఇండస్ట్రీలో కానివ్వండి, చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో కానివ్వండి, సక్సెస్ఫుల్గా నాన్నగారి దగ్గర నుంచి అటు మీ దాకా వారసత్వం కంటిన్యూ అవుతుంది. సో నంబర్ 1 న్యూమరాలజిస్ట్గా మీ ఫ్యామిలీ పేరు అయితే ఈ రోజుకి చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. న్యూమరాలజీలో మీరు తప్ప ఇంకొకళ్ళు ఎవరు కూడా కనిపించరు అనమాట. ఆ స్థాయిలో మీరు ముందుకు వెళ్తూ ఉన్నారు. అండ్ ప్రతి టాపిక్ మీరు మాట్లాడేది చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ ఏది ఎప్పుడు ఏ విధంగా జరుగుతుంది, నంబర్ ఏం చెప్తూ ఉంది, అండ్ ఎటువంటి నంబర్లో ఒక్కొక్క రైట్ నేమ్ ఉండాలి అనేటువంటి విషయం చెప్తూ ఉన్నారు. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. 1-10-19 సో ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టినటువంటి వాళ్ళది ఆగస్ట్ నుంచి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ఓకే నాన్న, చాలామంది అడుగుతున్నారు అంటే కమింగ్ మంత్స్లో అన్న మా లైఫ్ బాగుంటుందా. పర్టికులర్గా 1 సిరీస్, 1 అంటే సూర్యుడు దీవెనలో ఉన్న సిరీస్. 1న పుట్టిన, 10న పుట్టిన, 19 పుట్టిన, 28న పుట్టిన, దే ఆర్ 1 సిరీస్. అంటే 1 అంటే సింగిల్ నెంబర్ 1 సూర్యుడు. 1 + 0 = 1. 19 అన్న 1 + 9 = మళ్ళీ 1. 2 + 8 అగైన్ 1. సో ఈ 1 సిరీస్ వాళ్ళు సూర్య ప్రభావం వల్ల వీళ్ళు ఎప్పుడు నంబర్ 1గా ఉంటారు. 10 మంది వెనకడుగు వేసినా ముందుకు వేసేవాడే లీడర్. ఈ నంబర్ 1 వాళ్ళు 1 సిరీస్ వాళ్ళు లీడర్స్గా ఉంటారు. ఆగస్ట్ అంటే కూడా సూర్యుడే, ఆగస్ట్కి అధిపతి సూర్యుడు. సో ఈ 1-10-19-28 వాళ్ళకి ఆగస్ట్లో చాలా మంచి లిఫ్ట్ ఉంటుంది. సో యూజువల్గా ఈ 1 సిరీస్ వాళ్ళు ఇండిపెండెంట్ పీపుల్. 10% జాబ్స్ చేస్తే 90% వ్యాపారం చేసేవాళ్ళు. వీళ్ళు ఒకరి కింద పనిచేయడానికి ఇష్టపడరు, ఇండిపెండెంట్గా ఉండాలి, సొంతంగా సంపాదించాలి. వీళ్ళకి మనీ అర్నింగ్ అనేది హైయెస్ట్ లెవెల్లో ఉండాలి. మీరు చూడండి, 1లో పుట్టిన సిరీస్లో ముఖేష్ అంబానీ నంబర్ 1 బిజినెస్ మ్యాన్. బిల్ గేట్స్ 28th, ఆయన నంబర్ 1 బిజినెస్ మ్యాన్. రతన్ టాటా 28, ధీరుభాయ్ అంబానీ 28 డిసెంబర్ వాళ్ళు. సో వ్యాపార సామ్రాజ్యాన్ని బాగా ఎస్టాబ్లిష్ చేసేవాళ్ళు 1 సిరీస్ వాళ్ళు. దీంట్లో కొంతమంది హీరోలు ఉన్నారు. బాలకృష్ణ గారు 10, రాజమౌళి గారు 10 డైరెక్టర్ ఉన్నారు. అంటే వీళ్ళంతా సొంతంగా వీళ్ళు ఒకరి కింద పనిచేయడానికి ఇష్టపడరు, ఇండిపెండెంట్గా ఉండాలి. కథ నచ్చితేనే బాలకృష్ణ గారు చేస్తారు, కథ నచ్చితేనే రాజమౌళి గారు చేస్తారు. సో ఒకరి కింద ఉండరు వీళ్ళు. దే విల్ బి సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఆర్ దే విల్ బి క్రియేటింగ్ జాబ్స్. సో వీళ్ళు బాగా భూములు సంపాదిస్తారు, పేరు సంపాదిస్తారు, ఆస్తులు సంపాదిస్తారు. అండ్ 2024లో వీళ్ళు ఆల్రెడీ ఈ 7 monthsగా మంచి గ్రోత్ చూశారు. ఆగస్ట్లో టర్నింగ్ పాయింట్ ఉండబోతుంది. మంచి గ్రోత్, మంచి సక్సెస్. వీళ్ళకి డబుల్ బొనాన్జో ఆగస్ట్ మంత్ అంతా 1-31 days చాలా బాగా ఉండబోతూ ఉంది. అండ్ సెప్టెంబర్ మంత్ కూడా ఈ హైక్ ఆగస్ట్లో ఉన్నంత హైక్ లేకపోయినా యావరేజ్గానే ఉంటుంది. అక్టోబర్లో కొంచెం స్లో అవుతుంది, గ్రాఫ్ డౌన్ అవుతుంది. మళ్ళీ అగైన్ నవంబర్, డిసెంబర్, మళ్ళీ జనవరి అంటే 1 అంటే 1 సిరీస్కి అనుకూలమైన. సో 2025లో కూడా వీళ్ళకి తిరుగు లేకుండా కాలు పెడతారు. సో 1 సిరీస్కి ఆగస్టు అని చెప్పాలంటే ఈ 5 monthsలో 4 months తిరుగులేదు. ఒక్క నెల జాగ్రత్తగా ఉండి, లాంగ్ జర్నీస్, ఇంపార్టెంట్ అగ్రిమెంట్స్ ఆ అక్టోబర్ నెలలో చేసుకోకుండా ఉంటే 1 సిరీస్ వాళ్ళకి తిరుగులేదు. సో 1 సిరీస్ వాళ్ళకి జాగ్రత్త ఏమంటే 6-15-24 వాళ్ళతో వ్యాపారం చేయకూడదు. 8-7-20-26 వాళ్ళతో రిలేషన్ ఆర్ బిజినెస్ పార్ట్నర్షిప్స్ చేయకూడదు. ఆ బ్రేకప్స్ అయిపోతాయి. వాళ్ళు మంచోళ్లే, 1 మంచోడే, 8 మంచోడే. సూర్యుడు ఈయన శనీశ్వరుడు, తండ్రి కొడుకులే, ఇద్దరు మంచోళ్లే, కానీ థింకింగ్ డిఫరెంట్ ఉంటుంది. వీళ్ళకి ఎట్లా అంటే ఏ నెంబర్ తోటి కనెక్ట్ అవ్వచ్చు, ఏ నెంబర్ తోటి కనెక్ట్ అవ్వకూడదు, అంటే అనుకూలంగా ఏమంటే ప్రతికూలంగా. ఇది చాలా ఇంపార్టెంట్ నాన్న. సో నంబర్ 1కి మెయిన్ లక్కీ నంబర్ వచ్చేసి లెటర్ ఏ. లెటర్ ఏతో అంటే ఏ కూడా క్వాలిటీ 1 క్వాలిటీనే. 1 సిరీస్ అన్న 1 రెండు ఒకేలా థింక్ చేస్తాయి. ఇద్దరు టైంకి లేస్తారు, టైంకి వర్క్ వెళ్తారు. కాబట్టి 1 సిరీస్ వాళ్ళు లెటర్ ఏతో మ్యాచ్ పెట్టుకుంటే. నెక్స్ట్ వచ్చి జే అంటే మొకటం లేని మహారాణి. జే కూడా 1. సూర్యుడు దీవెనలోని లెటర్స్ 4 letters, AJYS. ఈ 4 letters కూడా టాప్ ప్రయారిటీ ఫర్ 1 సిరీస్. సో వీళ్ళు ఫ్రెండ్షిప్ చేసిన, మ్యారేజ్ చేసుకున్న, బిజినెస్ పార్ట్నర్షిప్ కావాలన్నా ఈ AJYSతో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. వీళ్ళు అవాయిడ్ చేయాల్సినది బి వద్దు. బి అంటే 2 చంద్రుడు, 1 అంటే సూర్యుడు.
ఈయనుంటే ఈయన ఉన్నాడు, ఈయన రాత్రి వస్తాడు, ఈయన పొగలు వస్తాడు. బి అంటే చంద్రుడు నైట్, 1 మార్నింగ్. సో ఈ రిలేషన్స్ ఎలా ఉంటాయంటే ఈయనుంటే ఈయన ఆఫీస్లో ఉన్నాడు, ఆయన ఉంటే ఈయన ఉన్నాడు, మాట్లాడుకోలేరు, డిస్కషన్స్ చేయవు, ఆ వర్క్ ముందుకు వెళ్ళదు. సో బి లేదు, కే లేదు, ఆర్ లేదు, అవాయిడ్. నెక్స్ట్ లెటర్స్ వచ్చి సి లెటర్, ఎల్ లెటర్ చాలా బాగుంటుంది 1 సిరీస్ వాళ్ళకి. సో 1 సిరీస్ వాళ్ళకి ఎమ్ అండ్ డి వద్దు, ఎందుకంటే ఇది రాహు ఎఫెక్ట్ ఇవి, ఎమ్ అండ్ డి. సో పనులు స్లో, ఈ 1 నోడ్ స్పీడ్ ఎక్కువ, ఈ 4 ఎమ్ అండ్ డి స్లో తక్కువ. సో వీళ్ళు డిలే చేసేస్తారు. వాళ్ళు పర్ఫెక్షనిస్టులు, ఎమ్ అండ్ డి వాళ్ళు చెక్కినట్టు చేస్తారు. కాకపోతే వీళ్ళకి 1 మంత్లో అవ్వాలంటే వీళ్ళు 1 ఇయర్ పడుతుంది వర్క్. సో ఆ రిలేషన్స్ బాగుండవు. తర్వాత లెటర్ ఎన్, లెటర్ ఈ, లెటర్ హెచ్ చాలా బాగుంటుంది 1 సిరీస్ వాళ్ళకి. లెటర్ 1 సిరీస్కి కంప్లీట్గా అవాయిడ్ చేయాల్సింది లెటర్ యు, లెటర్ వి, లెటర్ డబ్ల్యూ అండ్ లెటర్ పి. సో వి అంటే వి అన్నా, యు అన్నా, డబ్ల్యూ అన్నా వాల్యూ 6. 1 అంటే సూర్యుడు, 6 అంటే శుక్రుడు. శుక్రుడికి పడదు. సో ఈ లెటర్స్ అవాయిడ్ చేస్తే మిగతా లెటర్స్ అన్నీ న్యూట్రల్. నేను చెప్పిన లెటర్స్ ఏజేవైఎస్ పర్ఫెక్ట్ మ్యాచ్. యువిడబ్ల్యూ అండ్ పి కంప్లీట్ అవాయిడ్ చేయాలి. రిలేషన్స్ కానీ, మ్యారేజెస్ కానీ, బిజినెస్ పార్ట్నర్షిప్స్ కానీ, వాళ్ళు ఎంత మంచోళ్ళైనా సరే, ఇండివిజువల్గా వీళ్ళు మంచోళ్ళే, వీళ్ళు మంచోళ్ళే, ఈ కాంబినేషన్ బాగుండదు. సో అవాయిడ్ చేసుకుంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ కదా. సో అందరూ కూడా ప్రోగ్రాము చాలా ఏళ్ళగా గమనిస్తున్నారు. మెయిన్గా పేరులో బలం బాగుంటే మనం 100% సక్సెస్ సాధిస్తాం. సో చాలామంది ఏమంటే మా పేరులో ఏ నంబర్దో మాకు ఎలా తెలుస్తుంది? సో పేరులో 12 నంబర్ లేకుండా 13 నంబర్, 16 నంబర్, 18 నంబర్, 19 నంబర్, 27 నంబర్, 31 నంబర్, 33, 48, 57, 64 ఈ నంబర్స్ లేకుండా ఉండి మన పేరులో డేట్ ఆఫ్ బర్త్లో 1, 6, 6, 3 ఎఫెక్ట్ లేకపోతే వీఆర్ సక్సెస్ఫుల్. ఈ రాంగ్ నంబర్స్ లేకుండా ఉంటే మీరు ధన్యులు. బట్ 40% వాళ్ళకి ఎలాంటి రాంగ్ నంబర్స్ ఉండవు. 40%కి ఒక్క రాంగ్ నంబర్ అని ఉంటుంది, వాళ్ళు మిడిల్ క్లాస్గా ఉంటారు. 40 వాళ్ళు టాప్ క్లాస్, వాళ్ళు పట్టిందలా బంగారు. 20%కి అన్ని రాంగ్ నెంబర్సే ఉంటాయి, వాళ్ళు ఏం చేసినా కలిసి రాదు. సో నేను మన సుమన్ టీవీ ప్రేక్షకులకి వాళ్ళ పేర్ల బలం తెలుసుకోవడానికి 3 వాట్సాప్ నంబర్లు ఇస్తున్నాను. ఈ వాట్సాప్ నంబర్స్కి మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, మీ సమస్యలు ఏది పెట్టకండి. మీ సమస్యలు పెడితే నేను వాయిస్ ఇవ్వడం ఎలా, ఇంకా అన్నీ ఆడే ఉంటుంది. జ్వరము, లేదా అప్పులైనాను, భార్యతో కొట్లాట్లు, విడాకులని, భర్త వేరే చావును పెట్టేస్తున్నారు. పెట్టకండి. లెట్ మీ సే, ఇదే న్యూమరాలజీ గొప్పతనం. మీ పేరులో ఏముందో మిమ్మల్ని అడగకుండా మీ సమస్యలు చెప్పి అపాయింట్మెంట్ తీసుకునే వాళ్ళకి చక్కటి పరిష్కారం ఇచ్చేదే న్యూమరాలజీ. సో మీరు పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ పెడితే 24 అవర్స్ లోపల మీ పేరు బాగుందా లేదా, బాగుంటే బాగుందండి అని పెడతా, బాగాలేకపోతే ఏ నంబర్ బాగాలేదు, వీలైతే ల్యాప్టాప్ ఉంచి ఆ ఫోటో కూడా పెడతాను. సో ఇది మేము బాగున్న వాళ్ళకి 100% బాగుందనే చెప్తామండి. వీఆర్ నాట్ ఫార్ క్లయింట్స్, వెల్ ఎస్టాబ్లిష్డ్. నేను పుట్టినప్పటి నుంచి 1974 నుంచి కార్లోనే తిరిగాను. బార్న్ విత్ గోల్డెన్ స్పూన్. మా నాన్నగారు నాకు ఏ లోటు చేయలేదు. ఆయన జర్మనీ, ఫ్రాన్స్, యూరోప్ అన్ని కంట్రీస్కి వెళ్ళొచ్చి హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ చేసి, సో 1987లో జాబ్ రిజైన్ చేసి న్యూమరాలజీ ఆఫీస్ పెట్టుకొని ప్రజలకి మేలు చేయాలని ఆయన 40 ఏళ్ల కష్టం నేను చాలా సులభంగా ఆయన దగ్గర నేర్చుకొని ఎంబీబీఎస్ డాక్టర్గా ఉండి, సివిల్ సర్జన్గా ఉండి జాబ్ రిజైన్ చేసి ఈ ఫీల్డ్లోకి రావడం జరిగింది. దిస్ ఈజ్ ద పవర్ అండి. పవర్ ఉంది కాబట్టి చెప్తున్నాను. లేకపోతే నేను కూడా నర్సింగ్ హోమ్, నా భార్య కూడా డాక్టరే, పెద్ద నర్సింగ్ హోమ్ పెట్టుకొని హ్యాపీగా నడుపుకోవచ్చు కదా. సో ఇది నిజాయితీని చూడండి. మనం 2003లో డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారికి, 2006లో బోయపాటి సీను గారికి, 2006లో యడ్యూరప్ప, సో అత్తిలి డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, డైరెక్టర్ శ్రీవాస్, సో అర్జున్ స్వరం డైరెక్టర్ సంతోష్, మురుగదాస్, తమన్నాకి 2004లో, అమెరికానికి 2004లో చెప్పలేని మంది క్లయింట్, సింగర్ ఉషా, సింగర్ దీపు, ఇప్పుడున్న డ్యాన్స్ మాస్టర్లు అందరూ మ్యాక్సిమం డ్యాన్స్ మాస్టర్స్ మన క్లయింట్సే. సో నంబర్స్ రాసుకోండి. మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఈ నంబర్స్కి. ఫస్ట్ నంబర్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 91216855
9123. నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513. ఈ నంబర్కి వాట్సాప్ మాత్రం చేయండి. రాత్రింబొగులు స్నానం చేస్తున్న వాట్సాప్ కాల్స్, వీడియో కాల్స్ చేస్తున్నారు. నార్మల్ కాల్ చేయొచ్చు, వాట్సాప్ పెట్టండి. మాట్లాడాలంటే నార్మల్ కాల్ చేయండి, వాట్సాప్ కాల్స్ చేయకండి. సెకండ్ నంబర్ 9966000317, 9966000317. థర్డ్ నంబర్ 9133789199, 9133789199. సో యూజువల్గా ఫస్ట్ ఎస్ఎంఎస్కి 10 నిమిషాల్లో రిప్లై వెళ్ళిపోతుంది. ఇలా వందల ఎస్ఎంఎస్ వచ్చినప్పుడు లాస్ట్ ఎస్ఎంఎస్కి ఇట్ మీ టేక్ 24 hours టైం. బాగున్న వాళ్ళు మీరు లక్కీ, బాగలేని వాళ్ళు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా కరెక్షన్స్ చేసుకోండి. చాలామంది నాకు రోజు షీట్స్ పెడుతున్నారు, 150 నుంచి 200 తగ్గట్లేదు రోజు. ఈ స్పెల్లింగ్ కరెక్షన్ ఎలా ఉంది, నేను బాగాలేదంటే వాళ్ళు ఇచ్చిన వాళ్ళతో కొట్లాడకపోతారు. సో వేరే కరెక్షన్స్కి వాయిస్ ఇవ్వడం లేదు, నా దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవడం చెప్తున్నాను. సో 99% బయట వాళ్ళు నా ఆఫీస్లో పనిచేసిపోయి ఆఫీసులో పెట్టుకున్న వాళ్ళే, నేర్పిస్తే వెళ్ళిన వాళ్ళు కాదు, పనిచేసి వెళ్ళిన వాళ్ళు. వాళ్ళు మీకు ఏమి ఇస్తారు? వెళ్తే మీ తప్పే. అండ్ చిన్న పిల్లలకి పేర్లు పెట్టకండి. 2024-23 డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి. ఈ తెల్ల పేజీలాగా మనం ఎలా రాసుకుంటే అలా ఉంటుంది. 100 ఏళ్ళ ఆయుష్, డబ్బు, పేరు, కీర్తి రాసుకుందాం. చిన్నపిల్లలకి పేర్లు పెట్టడంలో నేను ఎక్స్పర్ట్ని. కొన్ని లక్షల మందికి పేర్లు పెట్టి, అమెరికాలో పిల్లడు పుడితే 48 hours నేనే పేర్లు ఇస్తుంటాను, మ్యాక్సిమం నేనే. సో నా గైడెన్స్ తీసుకోండి, లైఫ్ అంతా ఆనందంగా జీవించండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. గ్రేట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కే. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక న్యూమరాలజీ ప్రకారం విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో ఏదున్నా సరే, చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గరలో అయినా సరే మీరు తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, సో కిరణ్ నెహ్రూ గారు ఆ ఫ్యామిలీ పరంగా నుంచి కూడా చూసుకున్నా అండి నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు న్యూమరాలజీ పరంగా. నెహ్రూ గారి దగ్గర నుంచి కిరణ్ నెహ్రూ గారి దాకా సో న్యూమరాలజీలో చాలామందికి అటు ఇండస్ట్రీలోను, కార్పొరేట్లోను చాలామందికి సేవలు అందించడం జరిగింది. మీరు ఎవరైనా సరే అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఎవ్రీ సండే ఆఫ్లైన్ అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు. మీకు కనుక ఆఫ్లైన్ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే కూడా మీరు ఆఫ్లైన్ అపాయింట్మెంట్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎవ్రీ సండే మీరు మణికొండలోనే డైరెక్ట్గా ఆఫ్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.